పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని అంకానివారిపాలెంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. నెమలి ఈకలతో సుమారు 15 అడుగుల విగ్రహం భక్తుని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది నెమలి ఈకల వినాయకుడు తీరంలో ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈ విగ్రహాన్ని చూసిన పలువురు భక్తులు స్వయంగా అంకానివారిపాలెం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గణపతి దగ్గర మేము ప్రతి సంవత్సరం కొత్తగా వినూత్నంగా తయారు చేస్తామండి. అలాగే ఈ సంవత్సరం నెమలికలతోటి 13 అడుగుల విగ్రహాన్ని మేము తయారు చేసుకొచ్చామండి. ఈ శిల్పి వచ్చి కూడా నాగరాజు కమ్మాడి నాగరాజు అని శిల్పితోటి తయారు చేయించామండి. ఇది మనం హైదరాబాద్ నుండి నెమలికలన్నీ సేకరించామండి. అన్ని అనుమతులతోటి ఇక్కడ చేస్తున్నామండి. పోలీసు వారు అన్ని అనుమతులు తీసుకుంటాం. దీన్ని చూడాలనుకున్నాం. ప్రతి భక్తులు కూడా వేలాది మందిలో వస్తున్నారని చూడటానికి. అందరూ చాలా బాగుందని చేస్తున్నారు. ఈ సుమారుగా దీని ఖర్చు 80,000 వరకు అయిందండి. ఈ మొత్తం సమిష్టి గ్రామంలో కుర్రోళ్ళు అందరం కలిసిగా అన్ని చేసుకున్నామండి. అందరూ సమిష్టి కృషితో ఈ విగ్రహాన్ని మేము ఇలా తయారు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు పాలు పంచుకుని మంచిగా చేస్తూ ఉన్నామండి ఇదంతా.